ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూటమి ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ ఘోర ఓటమి పాలయ్యారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాదిలోపే ఏదైతే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మాజీ మంత్రి ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు మనతో ఉన్నారు. సార్, అధికారంలో వచ్చి ఏడాదిలోపే తీవ్ర స్థాయిలో ఏదైతే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైంది, దీనిపై మీరేమంటారు? మీరే చూశారు, 9 నెలలు దాటకముందే ప్రజలకి వాళ్ళేంటో అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల గెటప్లో వచ్చినా, అంటే పులి మారువేషం వేసుకొచ్చినా కూడా పులే. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదో మేకతోలు కప్పుకొచ్చి నేను చాలా సౌమ్యుడిని, నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటానని చెప్పినా నిజమేంటో 9 నెలల్లో అర్థమైపోయింది. మళ్ళీ ఖజానా ఖాళీగా ఉందనో కొత్త మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే ఆ బేలతనం వచ్చేసిందో, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి మీరు పని చేయకండి, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని మీరు కానీ ప్రోత్సహిస్తే పాలు పాముకు పోసినట్టే అని ఇలాంటి స్టేట్మెంట్లు అన్నీ ఇస్తున్నాడు. ఒక సీనియర్ నాయకుడిని 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను ఈ ఉమ్మడి రాష్ట్రం మొదలుకొని ఇప్పుడు దాకా అని చెప్పే చంద్రబాబు గారు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తే వాళ్ళ బేలతనం ఏంటో తెలిసిపోతుంది. నిన్నటికి నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ఓడిపోతే గంటలో ప్లేట్ మార్చేశారు. అసలు ఆ అభ్యర్థికి మాకు సంబంధం లేదన్నారు, ఓడిపోయినాడు మావాడు కాదు అంటున్నారు. అంటే ఇంత దిగజారుడుతనం ఉంటుందా రాజకీయంలో? ఇంత క్యారెక్టర్లెస్ పాలిటిక్స్ అనేది మీకు ఎక్కడా కనబడతాయా? సరే, గెలిచినోడు ఎవడని పక్కన పెడితే, మీరు మద్దతు ఇచ్చారా లేదని పక్కన పెడితే, అసలు ఓడిపోయారు కాబట్టి ఇతను మావాడు కాదనంటే ఇది దిగజారుడుతనం కాదా ఇది? దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఏ పద్ధతిలో వెళ్ళిపోతున్నారో. పక్కన కక్ష సాధింపులు, పక్కన ఏమీ చేయలేని తనం, వీటన్నింటినీ కప్పుపుచ్చుకోవడానికి చిన్న సెన్సేషనలిజం. ఇప్పుడు సపోజ్ ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తారు, 2 రోజులు మీడియా దాని మీద పడుద్ది. ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేస్తాం, ఒక ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేస్తాం, మీడియా అంతా దాన్ని వెంట పడుతుంది. ఇది ఒక ట్రాప్, ప్రజలందరినీ అటువైపు మళ్లించే కార్యక్రమం. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులతో పాటు వివిధ వర్గాల సామాన్య ప్రజలకు కూడా ఇచ్చిన హామీలను ఏదైతే అమలు చేయలేకపోయింది, దీనికి సంబంధించి అసంతృప్తినే ఇప్పుడు వ్యక్తమైందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అనుకోవచ్చు. 100% టీచర్లు అంటే ఒక ఒపీనియన్ మేకర్స్ కదా, వాళ్ళకి ఒక చదువుకొని విజ్ఞానంతో ఉండేవాళ్ళు కదా, మంచి ఏదో చెడేదో తెలిసిన వాళ్ళు కదా. వాళ్ళ ఎన్నికల్లోనే ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రతికూలమైన రిజల్ట్ వస్తే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. డెఫినెట్గా 9 నెలల కాలంలో నిజస్వరూపం బయటపడింది. తెలుగుదేశం పార్టీ నిజస్వరూపం వీళ్ళు అబద్ధాలు ఆడి మాయ చేసి అధికారంలోకి వచ్చారు తప్ప ప్రజలకి సామాన్యుడికి ఉపయోగపడరు అనే విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే విధ్వంస పాలన వల్లే అప్పు కూడా రాష్ట్రంలో పుట్టట్లేదని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, దీనిపై ఏమంటారు? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తే అప్పు పుట్టలేదు అంటున్నారు కదా, మరి 1,19,000 అప్పు మీకు 9 నెలల కాలంలో 8 నెలల కాలంలో ఎలా పుట్టింది చెప్పండి, మీరే చెప్పండి. మీరే చేశారు కదా 1,19,000 అప్పు, 1,19,000 కోట్ల అప్పు 8 నెలల్లో చేశారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తే మీరు అప్పు ఎలా చేశారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తే ఇప్పుడు గత 5 ఏళ్ల కాలంలో ఇంత పారిశ్రామిక అభివృద్ధి ఎలా జరిగింది, ఇన్ని యూనిట్స్ ఎలాగొచ్చాయి, ఇంత ఇండస్ట్రియలైజేషన్ ఎలా జరిగింది? అబద్ధాలు వినడానికి బాగుంటాయి కానీ అవి ఎప్పటికీ నిజాలు కావు. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం లేని వాళ్ళకి అవి చాలా బాగుంటాయి, కానీ అవి నిజాలు కాదనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి అనుకూలమైన పత్రికల్లో రాయించుకుని టీవీలో చూపించుకుని ఒక బ్రాండింగ్ చేయించుకోవడం తప్ప నిజాయితీగా పనిచేయట్లేదనే విషయాన్ని కొంచెం అవగాహన ఎవరికైనా తెలిసిపోతుంది. కూటమి ప్రభుత్వం నిజాయితీగా పనిచేయలేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని, అంతేపాటు చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుర్మార్గమైన పాలనని, దాంతోపాటు చంద్రబాబు నాయుడు యొక్క మాటలను కూడా నమ్మే పరిస్థితి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ నమ్మే పరిస్థితి ఉండదని కూడా చెబుతున్న పరిస్థితి అంటారు.